ఎందుకు అని చెప్తా ఉన్నంటే ప్రభుత్వం పార్టీ ప్రభుత్వం అంటే ఏందో ఫస్ట్ తెలవాలి మనకు. ప్రభుత్వం అంటే విపక్షాలకి అధికార పక్షాలకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుక్కకు నక్కకు మనిషికి పందికి గొడ్డుకు గోదకు కూడా ప్రభుత్వం ఒకటే ఉంటుంది, ముఖ్యమంత్రి ఒక్కడే ఉంటాడు. సో ఈ ప్రభుత్వానికి పార్టీ అనేటువంటి ముసుగు ఉండకూడదు, ఉండదు. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్పాలి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం చెప్పాల్సిందే అనంటే 42% రిజర్వేషన్ ఇవ్వలేకపోతున్నాము అని చెప్పాలి. ఈయన ప్రకటన ఇంతవరకే ఉండాలి, ఇవ్వలేకపోతున్నాము అనే వరకు చెప్పాలి. కానీ ఈయన ఏం చెప్పిండు, మేము ఇది ఇవ్వలేకపోతున్నాం, పార్టీ పరంగా 42% ఇవ్వాలని క్యాబినెట్లో డిసైడ్ చేసిరట. పార్టీ పరమైనటువంటి అంశము క్యాబినెట్లో డిసైడ్ చేస్తే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ దేనికోసం ఉన్నట్టు? మహేష్ కుమార్ గౌడ్ గారు మీకేమైనా ఇజ్జత్ అనిపిస్తుందా? మీ పార్టీ కనీసం మీ పార్టీకి మీరు రాష్ట్ర అధ్యక్షులుగా మీరు నిర్ణయం తీసుకొని ఎస్ మా పార్టీ ఈ ప్రయత్నం చేసింది కాబట్టి ఇది వస్తూ ఉంది, ఈ పార్టీ పరంగా 42 అనుకున్న 52% రిజర్వేషన్ టికెట్లు ఈ బీసీలకు వచ్చేటట్టు చేస్తా అని మహేష్ కుమార్ గౌడ్ కదా చేయాల్సింది ప్రకటన. ప్రభుత్వం ఎట్లా చేస్తుంది? నిన్న జరిగింది క్యాబినెట్ భేటీయా, టీపీసీసీ విస్తృత కార్యవర్గ సమావేశమా? ఏం జరిగింది? మీకేమైనా హక్కులు ఉన్నాయా మహేష్ కుమార్ గౌడ్ గారు? మీ పార్టీ అధ్యక్షుడిగా మీకేమైనా హక్కులు ఉన్నాయా? పార్టీ పరంగా మంత్రులు ఎట్లా ఇస్తారు? పార్టీ పరంగా ఇచ్చేది పార్టీ కదా, మంత్రులు ఎట్లా ఇస్తారు? ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది? ఇవ్వరు. నీవు ఒక రకంగా చెప్పాలంటే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అనేటువంటి వ్యక్తి డమ్మీ అవార్డు ఎవడో మేమే డిసైడ్ చేస్తామని 4 రెడ్లు కూర్చొని మేము ఇయ్యంపు అని చెప్తా ఉన్నారు. ఈ చరిత్రలో లిఖించబడేటువంటి రోజుగా ఉంటుంది మహేష్ కుమార్ గౌడ్ గారు. బీసీలకు చరిత్రలో లిఖించబడేటువంటి రోజు ఏమని, బీసీలకు అన్యాయం చేసినటువంటి పార్టీకి అధ్యక్షుడుగా ఆ రోజుల్లో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు అని చెప్పి చరిత్రలో రాయబడుతుంది రోజు. ఇక రెండోది, ఇక్కడ ఏం చెప్తున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ముందుగా సర్పంచ్ ఎన్నికలు పెడతాం, ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించబోతా ఉన్నాం అని చెప్పి చెప్తా ఉన్నాం. లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, లైవ్ చూస్తున్నటువంటి మిత్రులారా, సర్పంచ్గా పోటీ చేసినారు. ఇక్కడ సర్పంచ్ ఎన్నికలల్లో ఏమన్నా పార్టీ గుర్తుంటుందా? సర్పంచ్ ఎన్నికలలో ఎక్కడన్నా పార్టీ గుర్తుంటుందా? సర్పంచ్ ఎన్నికలలో అన్ని ఇండిపెండెంట్ గుర్తులే, పార్టీల బీఫామ్లే ఉండేవి. సర్పంచ్ ఎన్నికలలో పార్టీల బీఫామ్లే ఉండేవి. మరి బీఫాములు లేని ఎలక్షన్లో ఎవరికి ఇస్తావు నీ 42% బీఫామ్లు? బీఫామ్లే లేనటువంటి ఎన్నికలలో నువ్వు ఎవరికి ఇస్తావు 42%? నువ్వు ఎవరికి ఇస్తావో చెప్పు, ఎవరికి ఇస్తావో చెప్పు. బీఫాములు లేని ఎన్నికలలో ఇప్పుడు ఎంపీటీసీకి అయితేనేమో పార్టీ గుర్తు, జెడ్పీటీసీకి అయితేనేమో బీఫామ్ ఉంటుంది. ఏది? పార్టీ సింబల్. ఇగో నేను ఈయనకి ఇస్తున్న ఫలానా ఆయనకు బీఫామ్ ఇస్తున్నా, ఆయనకు చెయ్యి గుర్తు అలాట్ చేయని ఉంటుంది. సర్పంచ్ ఎన్నికలలో బీఫామే లేదా? నువ్వు ఎవరికి ఇస్తావు చెప్పు ఫస్ట్. ఇది ఇంకో తరీకా మోసం అన్నట్టు, ఇది ఇంకో తరీకా మోసం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలారా, ఈ దుర్మార్గులు మనకు ఇవ్వడానికి సిద్ధంగా లేరు 42%. అయినా ఈ బిచ్చగాలని, ఈ పిడికెడు మంది లేనటువంటి ఈ బిచ్చగాళ్ళని మనమడక్క తినుడైంది. ఈ బిచ్చగాళ్ళనే మన ఇండ్ల కాడ మన గల్మల కాడికి తీసుకురాకపోతే నన్ను అడుగురు. ఇవాళ బీసీ ఉద్యమం ఈ స్థాయిలో ఉంటే, బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన సమస్త సమాజం అంతా చర్చించుకుంటా ఉంటే మేము ఇయ్యం పో. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుక
శాసనసభలో ఈటల రాజేంద్ర ₹1 ఏం చేసుకుంటావో చేసుకోపో అన్నాడు కదా, మీకు రిజర్వేషన్ ఇయ్య ఏం చేసుకుంటావో చేసుకోపోరి అని చెప్పి ఈ రెడ్లు బీసీలకు సవాల్ వేస్తా ఉన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఎన్నికలు జరగాల్సింది అభివృద్ధి మీద కాదు, రెడ్లకు బీసీలకు మధ్య జరగాలి ఎన్నికలు. రెడ్లకు బీసీలకు ఎక్కడన్నా నామినేషన్ వేస్తే వాళ్ళు సిత్తు కూడా కొట్టాలి. బీసీల తల్లి రక్తం పాలు దాగి పెరిగినటువంటి బీసీలుగా మనమంతా మన ఆత్మగౌరవాన్ని చాటుకోవాలి. ఇదా బీఫాములు లేని దానికి 42% రిజర్వేషన్ ఇస్తారట. యాడికేని ఇస్తావా సార్ నువ్వు? యాడికేని ఇస్తావా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు? బీఫాములు లేని ఎన్నికలలో నువ్వు బీఫాములు ఇస్తావు 42%. ఇది బీసీలు వినాలి. ఇది ఇవి దునపోతే నిందిరా దుడ్డని కట్టేరా అంటే ఇంకోటికి వచ్చి పాలన్నీ తాగాలని చెప్పిండట. బకెట్ పట్టుకొని వస్తున్నట్టు ఇంకొక ఆయన దునపోతే నిందిరా అంటే. ఇది కానే కాదు. 42% రిజర్వేషన్ వీళ్ళు ఇవ్వరు. వీళ్ళ రిజర్వేషన్లు ఊడగొట్టే విధంగా బీసీలు అధికారంలోకి రావడమే. ఇంతకు మింకిలి ఇంకొక ఆప్షన్ బీసీల దగ్గర లేదు. నేను పదే చెప్తా ఉన్నా, బీసీ యువకులారా మీరు ఎన్నికలకు సిద్ధం కండి. బీసీ మేధావులారా, గ్రామీణ ప్రాంత మేధావులంటే మళ్ళీ ఇట్లా బయోడేటాలు జేబులో పెట్టుకొని తిరిగేటోళ్ళు కాదు మీరు. బీసీ మేధావులారా మీరు గ్రామీణ ప్రాంతంలో చర్చలు చేయండి. ఈ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని పసిగట్టండి. వీటిని చెప్పకపోతే వీళ్ళు చెప్పినారా ఎవడన్నొక్కడు ఇది నిలబడదురా అని చెప్పి ఎవడని చెప్పిండా? దాని చుట్టూ డ్రామా బతుకమ్మలు ఆడిరు వీళ్ళంతా. దాని చుట్టూ బతుకమ్మలు ఆడిరు. దీంతో వస్తుంది వచ్చే అని చెప్పి వీళ్ళకు చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే వీళ్ళు బీసీ ఉద్యమాలని ఖతం చేయడానికి తిరిగేటువంటి దొంగల ముఠా వచ్చిందోటి. ఆ ముఠా సంగతి కానీ ఈ అగ్రవర్ణ పెట్టుబడిదారుల రాజ్యం కూల్చడం కానీ తెలంగాణ రాజ్యాధికార పార్టీతో సాధ్యం. ఖచ్చితంగా గ్రామాన బీసీల ఆత్మగౌరవ పతాకం ఎగరేస్తాం. గ్రామానికి అగ్గిపుట్టిస్తాం. తెలంగాణ ఉద్యమం ఎలాగైతే సాగిందో మలిదశ బీసీ ఉద్యమాన్ని కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీ భుజానికి ఎత్తుకుంటుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే విధంగా ప్రతి గడపకు చేరుతాం. ఓట్లు మాయే కదా చెప్పండి. 42% మాత్రమే టికెట్లు ఇస్తామని చెప్పండి. ఒక మంత్రి అయి ఉండి మంత్రికే ఏమి చెప్తున్నామో సోయి లేకపోతే ఆ మంత్రి గారికి ప్రెస్ మీట్ పెట్టుకొని తోలిన ముఖ్యమంత్రి కన్నా సోయి ఉండాలి కదా. అంటే వీళ్ళందరికీ ఎరక ఇది మోసపూరిత ప్రకటన అని ఎరికే. ఈ మోసపూరిత ప్రకటన మళ్ళొకసారి చేద్దామని ఎరికే. బీసీ ప్రజలార కర్రుగాల్చి వాత పెట్టాలి. కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టాలి. ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో బీసీల ఆత్మగౌరవం, ఈ బీసీ ఉద్యమం పోతే మళ్ళీ పుట్టదు గుర్తుపెట్టుకోరి. మళ్ళీ జన్మ లేదు. ఏం చేసినా ఇప్పుడే సావో రేవో తేల్చుకుందాం, సమరంలోకి దిగుదాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉద్యమం పోతున్నటువంటి క్రమంలో కొంతమంది చెంచాలు వస్తూ ఉంటారు, కొంతమంది అమ్ముడు పోయే సరుకు తిరుగుతూ ఉంటుంది, కొంతమంది ఈ బీసీ ఉద్యమాన్ని ఖతం చేస్తేనే మాకు మనుగడ ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళందరినీ చాలా జాగ్రత్తగా డీల్ చేసుకుంటూ వాళ్ళని రాజకీయంగా ఖతం చేసుకుంటూ రావడమే. వాళ్ళతో పాటు ఈ మూకను ఈ బీసీ ఇంటికి పట్టబోతున్న చెదలను కూడా ఖతం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా బీసీలు అంటే ఇంత అలుసు, మా కులగణన లెక్కలు చెప్పే దమ్ము లేని చవట దద్దమ్మ ప్రభుత్వం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. చవట దద్దమ్మ ప్రభుత్వం. బీసీల లెక్కలు చెప్తే మీకు పెండబడుతుంది మీ లాగులల్లా. బీసీల లెక్కలు చెప్పమంటేనే ఇక ఇదంతా ఇట్లా ఉంటే సోది చెప్తానమ్మ సోది అని ఇక సోది దేశంలో ఇంకొకరు తిరగబట్టి సోది ఆడికి పోయి ఇట్లుంటే బాగుండని ఓ సోది, అట్లుంటే బాగుండని ఓ సోది. మా సోది చెప్పేటోళ్ళ అవతారం కూడా వాళ్ళే ఎత్తిరు ఆఖరికి. ఈ సోజోళ్ళ సంగతి, ఈ అగ్రవర్ణ ముఠా సంగతి ముఖ్యంగా గుర్తుపెట్టుకో జానారెడ్డి. నువ్వు చేసిన దోకా, నువ్వు చేసిన మోసం బీసీలకు ఈ చరిత్ర నిన్ను క్షమించదు. నువ్వు మామూలుగా కాదు, నీకు
రాజకీయంగా నీకు నీ కొడుకులను వెంటాడుతుంది ఈ ఉద్యమం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాజ్యాధికార పార్టీ సర్పంచ్ ఎన్నికల గోదాలోకి దిగుతుంది. బీసీల ఆత్మగౌరవ జెండా ప్రాతిపదికగా బీసీల ఓసీల గ్రామం నడిబొడ్డు కాడ బొడ్రాయి కాడ తెలుసుకుందాం. ఇక ఇంకేం చెప్తా ఉన్నారా వీళ్ళు? 3,000 కోట్ల రూపాయలు ఆగిపోతా ఉన్నాయట. 3,000 కోట్ల రూపాయలు సర్పంచ్ ఎన్నికలు పెట్టకపోతేనట 3,000 కోట్లు ఆగిపోతున్నాయట. ఈ బీసీలకు 20,000 కోట్ల రూపాయల బకాయిలు ఉంది ఈ దొంగ ప్రభుత్వం. ఇవి ఆపిరు కదా మరి ఏళ్ళ నుంచి ఈడ లేదా సోయి. ఒక్కసారి ఇప్పుడు ఏమంటుండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సర్పంచ్ ఎన్నికలు ముందుగా పెట్టి ఆ తర్వాత కోర్టులో ఫైట్ చేసుకుంటే కోర్టులో కౌంటర్ వేయలేదా ఇప్పటిదాకా ఈ దద్దమ్మలు? కోర్టుల్లో కౌంటర్ వేయలే. 5 మెన్ బెంచ్గా 7 మెన్ బెంచ్ కూర్చోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. పార్లమెంట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు స్టార్ట్ అవుతున్నాయి కదా. ఇప్పుడు నరేంద్ర మోడీ మీద ఒత్తిడి పెట్టాలి కదా, అఖిల పక్షానంతా తీసుకొని పోవాలి కదా. నిజంగా చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి అయితే వీళ్ళంతా చీకటి దందాలు, చీకటి వ్యవహారాలతో బతికేటువంటి వాళ్ళు. ఈ బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్నది. ఈ బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వాళ్ళు ఏ జాతి వాళ్ళు అడ్డుకున్నారో మీకు తెలుసు. మనం ఓసీల రిజర్వేషన్ అడ్డుకోలే, కానీ మన బీసీల రిజర్వేషన్ అడ్డుకున్నారు కదా ఈ దుర్మార్గులు, ఈ దొంగల కాలాగానే బుద్ధి చెప్పాలి. ఒక్కసారి సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తే ఏ లోకల్ బాడీ ఎన్నికలకు 350 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడట ఫస్ట్ దఫలో సర్పంచ్ పెడతారంటే 350 కోట్లు ఇవి బీక్తాయి. మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ పెడితే మళ్ళీ 350 కోట్లు. ఇట్లా 350 కోట్లు వృధా అయినా ఏం కాదట, కానీ అవే అయిపోతున్నాయి అటీలకు. గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీహార్లో సంకనాకిర్రు. ఆడ నితీష్ కుమార్ కులగణన చేసి లెక్కలు బయటపెట్టిండు. మీరు ఇక్కడ డ్రామా చేసిర్రు. మీ డ్రామాలు, మీ తమాషాలన్నీ ఖచ్చితంగా ఈ తెలంగాణ సమాజం గమనిస్తుంది, తేలుస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి రండి యువకులారా, రండి మహిళలారా, సోదరిమణులారా, రైతులారా, అందరూ కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి రండి. ఇది బీసీల పార్టీ, బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేటువంటి పార్టీ. జై తెలంగాణ, జై రాజ్యాధికార పార్టీ. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూన్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూన్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.